శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఐర్లాండ్ పైన ఒక హిస్టారికల్ టీ20 సిరీస్ ఓటమి తర్వాత ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన మన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పవర్ ప్లేలో అభిషేక్ శర్మ అరాచకం, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ క్లాసీ ఇన్నింగ్స్, చివర్లో శివన్ దుబే మాస్ ఫినిషింగ్, వీటన్నిటి గురించి ఫుల్ డీటెయిల్స్ గా మాట్లాడుకుందాం. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి. మ్యాచ్ డీటెయిల్స్ లోకి వస్తే, ఈ మ్యాచ్ లోనైనా సూర్యవంశీ డెబ్యూ చేస్తాడని అతని అభిమానులు మరియు ఇండియన్ ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ అది జరగలేదు. జట్టులో మార్పులు జరిగినప్పటికీ సూర్యవంశీకి ప్లేస్ దక్కలేదు. ఈ మ్యాచ్ లో పేస్ బౌలింగ్ అనుకూలించే పిచ్ లో ఇండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. అక్షర్ పటేల్, బిష్నోయ్, చక్రవర్తి కాంబినేషన్ తో బరిలోకి దిగింది. మ్యాచ్ జరుగుంటే ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చేదో తెలిసుండేది. ఇంగ్లాండ్ టీంలో కూడా ముగ్గురు స్పిన్నర్లు ఉన్నప్పటికీ ఒకే ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్ రషీద్ మాత్రమే ఉన్నాడు. మిగిలిన ఇద్దరు స్పిన్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలిగే ప్లేయర్లు ఉన్నారు. ఇండియా బ్యాటింగ్ ఇన్నింగ్స్ లో చాలా వరకు తేలికపాటి జల్లులు కురుస్తూనే ఉన్నాయి. మొదటి ఓవర్ ను వికెట్ ఇవ్వకుండా సంజు శాంసంగ్ జాగ్రత్తగా ఆడాడు. కానీ రెండో ఓవర్ లోనే సాకిబ్ మహమ్మద్ బౌలింగ్ లో బ్యాక్వర్డ్ పాయింట్ కు క్యాచ్ ఇచ్చి 7 బంతుల్లో ఒక్క పరుగుకే అవుట్ అయ్యాడు. సంజు శాంసంగ్ గత 10 టీ20 ఇన్నింగ్స్ లో కేవలం 2 ఇన్నింగ్స్ లో మాత్రమే సెంచరీలు సాధించాడు. 3 సార్లు సింగిల్ డిజిట్ స్కోర్ తో 5 సార్లు డక్అవుట్ గా నిలిచాడు. ఇదే ఓవర్ లో 3వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ఇషాన్ కిషన్ బంతిని మిడాన్ వైపు గా ఆడగా సింగిల్ తీసే క్రమంలో ఒక గందరగోళం కారణంగా ఇషాన్ డక్అవుట్ అయ్యాడు. 3 ఓవర్లు ముగిసేసరికి 15 పరుగులకి 2 వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. కానీ ఓపెనింగ్ ఓవర్ లో లూక్వుడ్ బౌలింగ్ లో కవర్ మీదుగా 4 కొట్టిన అభిషేక్, లియామ్ డసన్ బౌలింగ్ లో తొలి సిక్సర్ ను కూడా అదే ప్రాంతంలో కొట్టాడు. అభిషేక్ మహమ్మద్ బౌలింగ్ లో ఫుల్ షాట్ ఆడుతూ ఒక 4, 2 సిక్సర్లు కూడా బాదాడు. ఇదే 21 పరుగుల ఓవర్ లో శ్రేయస్ అయ్యర్ కూడా తన తొలి బౌండరీని సాధించాడు. ఆ తర్వాత వుడ్ బౌలింగ్ లో అభిషేక్ వరుసగా 3 4లు కొట్టగా పవర్ ప్లే చివరి ఓవర్ లో విల్జాక్స్ ఓవర్ లో ఒక బౌండరీ కూడా బాదాడు. 4వ ఓవర్ నుండి వేగంగా పరుగులు చేసి పవర్ ప్లే ముగిసేసరికి 61 పరుగులకు 2 వికెట్లతో నిలిచింది. ఈ క్రమంలో అభిషేక్ శర్మ 20 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. టీ20లో ఇంగ్లాండ్ పైన భారత్ తరపున ఇదే అత్యంత వేగవంతమైన అర్ధశతకం. అలాగే అత్యధిక సార్లు 20 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన ప్లేయర్ గాను రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత శ్రేయస్, రషీద్, జాక్స్ బౌలింగ్ లో చెరో 4 కొట్టగా అభిషేక్ జాక్స్ తల మీదుగా నేరుగా బంతిని కొట్టి తన 4వ సిక్సర్ ను సాధించాడు. అయితే శామ్ కర్న్ బౌలింగ్ లో ఇంగ్లాండ్ రివ్యూ ద్వారా అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ను ఎల్బీడబ్ల్యూ గా అవుట్ ద్వారా ముగిసింది. అభిషేక్ శర్మ 24 బంతుల్లో 6 4లు, 4 సిక్సర్లతో 59 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే అభిషేక్ శర్మ తన కెరీర్ లో అతి తక్కువ 780 బంతుల్లో 100 సిక్సర్లను సాధించిన ప్లేయర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు. కరణ్ ఓవర్ లో కేవలం 5 పరుగులు రాగా తర్వాతి ఓవర్ లో డాసన్ 7 పరుగులు ఇవ్వడంతో 10 ఓవర్ల తర్వాత భారత్ 3 వికెట్ల నష్టానికి 99 పరుగులకు చేరుకుంది. తిలక్ వర్మ, శ్రేయస్లు బౌండరీలు సాధించడం కష్టంగా మారిపోయింది. తిలక్ స్కూప్ షాట్ ఆడటానికి ప్రయత్నించి మహమ్మద్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. బంతికి 1 పరుగును చొప్పున 13 పరుగులతో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత టీ20 కెప్టెన్ గా శ్రేయస్ తన తొలి అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 15 ఓవర్ల తర్వాత భారత్ 4 వికెట్ల నష్టానికి 135 పరుగులకు చేరుకుంది. వుడ్ వేసిన 16 ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. ఇందులో శివన్ దుబే ఒక బౌండరీ సాధించగా శ్రేయస్ కవర్ మీదుగా చక్కటి డ్రైవ్ తో సిక్సర్ బాదాడు. చినుకులు కురుస్తున్నప్పటికీ దుబే, రషీద్ బౌలింగ్ లో నేరుగా సిక్సర్ కొట్టగా ఆ తర్వాత మహమ్మద్ బౌలింగ్ లో బౌండరీ బాదటంతో భారత్ 150 పరుగుల మార్కును దాటింది. ఆ తర్వాత కొద్దిసేపటికే మహమ్మద్ బౌలింగ్ లో శ్రేయస్ ఎల్బీడబ్ల్యూ గా వెనుదిరిగాడు. రివ్యూ తీసుకున్నప్పటికీ భారత్ కెప్టెన్ ను కాపాడలేకపోయింది. దుబే రషీద్ బౌలింగ్ లో సిక్సర్ కొట్టగా అదే ఓవర్ లో బ్యాటింగ్ ఆర్డర్ లోకి పైకి వచ్చిన హర్షిత్ రాణా స్టెంప్ అవుట్ అయ్యాడు. ఆ ఓవర్ లోనే దుబే కవర్ మీదుగా డ్రైవ్ తో 4 కొట్టి ముగించాడు. చివరి ఓవర్ లో కరణ్ బౌలింగ్ లో బట్లర్ దుబే క్యాచ్ ను జారవిడిచాడు. కరణ్ బౌలింగ్ లో ఫుల్ షాట్ తో దుబే సిక్సర్ బాదటంతో ఇండియా 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేయగలిగింది. ఆరంభంలో వికెట్లు పడిన ఒత్తిడికి లోనవ్వకుండా టీమిండియా ఒక భారీ స్కోర్ సాధించేందుకు అభిషేక్, కెప్టెన్ అయ్యర్లు పునాది వేశారు. చివరి ఓవర్లలో మెరుపులతో శివన్ దుబే ఇన్నింగ్స్ ను ముగించాడు. ఇండియన్ బ్యాటింగ్ లో అభిషేక్ 24 బంతుల్లో 59 పరుగులతో చెలరేగగా శ్రేయస్ 47 బంతుల్లో 68 పరుగులతో నిలకడగా ఆడాడు. అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్ల అర్ధశతకాలకు చివర్లో శివన్ దుబే 21 బంతుల్లో వేగంగా 42 పరుగులు చేసి ప్రత్యేకంగా నిలిచాడు. అభిషేక్, శ్రేయస్ అయ్యర్ల మధ్య 38 బంతుల్లో 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అలాగే అయ్యర్, దుబే
25 బంతుల్లో 41 పరుగుల భాగస్వామ్యం. అయ్యర్, తిలక్ 32 బంతుల్లో 36 పరుగులు సాధించాడు. ఇక ఇండియన్ బ్యాటింగ్ లైనప్ లో సంజు శాంసన్ గురించి మాట్లాడుకుంటే తన పూర్ ఫామ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ మ్యాచ్ లో కూడా కేవలం 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇలానే కొనసాగితే టీంలో అతని ప్లేస్ కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇషాన్ కిషన్ గురించి మాట్లాడుకుంటే అనవసరమైన రన్ను కోసం ప్రయత్నించి లాస్ట్ 2 మ్యాచ్ల్లో కూడా రన్అట్ అయ్యాడు. గత 3 ఇన్నింగ్స్ లో కూడా చెప్పుకోదగ్గ పరుగులేమీ చేయలేదు. ఈ ఇద్దరు ప్లేయర్స్ గత ఇన్నింగ్స్ లో పూర్ ఫామ్ నుండి తేరుకొని నెక్స్ట్ మ్యాచ్ లోనైనా రాణిస్తారేమో చూడాలి. ఇంగ్లాండ్ బౌలర్ల విషయానికి వస్తే ముఖ్యంగా షాకిబ్ ఇండియా టాప్ ఆర్డర్ను దెబ్బతీసి 4 ఓవర్లలో 33 రన్స్ ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. శామ్ కరన్ కూడా 3 ఓవర్లలో 1 వికెట్ తీసి 25 రన్స్ మాత్రమే ఇచ్చాడు. లోక్వుడ్ ఓవర్కి 11 రన్స్ చొప్పున 3 ఓవర్లలో 35 పరుగులు సమర్పించుకున్నాడు. ఇంగ్లాండ్ ఫీల్డింగ్ లో జోస్ బట్లర్ దుబే ఇచ్చిన క్యాచ్ ను డ్రాప్ చేయడం జరిగింది. ఇన్నింగ్స్ విరామ సమయంలో వర్షం తీవ్రం అవటంతో కవర్లు వేశారు. ఇండియా 190 రన్స్ టార్గెట్ సెట్ చేశాక ఇంగ్లాండ్ చేజింగ్ స్టార్ట్ అవుతుందనే టైంలో భారీ వర్షం పడింది. ఎంతకీ వర్షం తగ్గపోవడంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేశారు. ఈ మ్యాచ్ చివరికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. మరి ఈ మ్యాచ్ లో ఇండియా బ్యాటింగ్ గురించి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. మ్యాచ్ జరుగుంటే ఇండియా గెలిచి ఉండేదా? మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.